హిందువులు నదులను దైవంగా భావించి పూజిస్తారు. ముఖ్యంగా పుష్కరాల పేరుతో నదుల్లో స్నానం ఆచరించి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. మన దేశంలో 12 ప్రధాన పవిత్ర నదులకు 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. బృహస్పతి ఏ రాశిలో ఉంటే దాని ఆధారంగా ఆయా నదులకు పుష్కర వేడుకలు నిర్వహిస్తారు. దేవగురువు బృహస్పతి సింహ రాశిలోకి ప్రవేశించే సమయంలో గోదావరి నదికి పుష్కరాల పండుగను జరుపుతారు. ఈ నేపథ్యంలోనే 2027 గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే గోదావరి పుష్కరాల కోసం ఏపీ సర్కార్ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి గోదావరి పుష్కరాల నిర్వహణలో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయి. పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని సంకల్పించింది. గోదావరి పుష్కరాల నిర్వహణ సన్నాహాలపైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షించారు. గోదావరి నది పుష్కర స్నానాలు ఆచరించేందుకు ఒకేసారి 5 కోట్లకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగినట్లుగా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. పుష్కరాల కోసం అమలు చేయాల్సిన ప్రణాళికలు, తీసుకోవాల్సినటువంటి చర్యలపైన అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. అవసరమైన నిధులను కేటాయించాలని, నివేదికలు ఇవ్వాలని అధికారుల్ని కోరారు. గోదావరి పుష్కరాలు 2027 అధికారిక లోగో డిజైన్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పుష్కరాలకు సంబంధించిన ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన త్వరలో పూర్తి చేసి ముఖ్యమంత్రికి అందిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. రీసెంట్ గానే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందించింది. 13 రాష్ట్ర శాఖలు, కేంద్ర పరిధిలో రైల్వే శాఖతో కలిపి మొత్తం 14 శాఖలు పుష్కర ఏర్పాట్లలో భాగం కానున్నాయి. 2015లో జరిగిన పుష్కరాల్లో 5,20,00,000 మంది పుణ్య స్నానాలు ఆచరించారు. ఈసారి ఆ సంఖ్య భారీగానే పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2027లో పుష్కరాలు జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. వైదిక నిపుణులతో దేవాదాయ శాఖ చర్చించి తేదీలను నిర్ణయించి అధికారిక ప్రకటనకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను త్వరలోనే పంపనుంది. 2015లో గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ రాజమండ్రిలో చోటు చేసుకున్న ఘటనలు దృష్టిలో పెట్టుకుని రానున్న పుష్కరాలకు రెడీ అవుతుంది ప్రభుత్వం. అందరూ ఒకే ఘాట్లో స్నానాలు చేసేటువంటి అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయవచ్చని జోరుగా ప్రచారం చేయనుంది. ఇక రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో గోదావరి నది ప్రవహిస్తుంది. గత పుష్కరాల్లో 202 ఘాట్లను ఏర్పాటు చేశారు. ఇందులో కుడివైపున 127, ఎడమ వైపున 75 ఘాట్లు ఉన్నాయి. ఈసారి మరిన్ని ఘాట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రోజుకు ఎంత లేదన్నా 75 లక్షల మంది యాత్రికులు పుష్కర స్నానం చేస్తారని అంచనా. ప్రస్తుతం ధవళేశ్వరం నుంచి కాతేరు వరకు దాదాపు 17 ఘాట్లను అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా అవసరాలకు అనుగుణంగా వీటిని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఘాట్ల ఏర్పాటుతో పాటుగా శానిటేషన్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది ప్రభుత్వం. మహిళలు బట్టలు మార్చుకునే సౌకర్యాల ఏర్పాటు, పర్యాటక శాఖ ద్వారా ప్రత్యేక దర్శన ప్యాకేజీలు, హారతులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, రద్దీ నియంత్రణ చర్యలపైన కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి ఆనం అధికారుల్ని కోరారు. ఫైర్ సర్వీస్, అదేవిధంగా ఎమర్జెన్సీ సర్వీసులతో పాటుగా తాగునీరు, విద్యుత్ సదుపాయాల విస్తరణతో పాటు మెడికల్, హెల్త్ సదుపాయాల బలోపేతం చేయాలని మంత్రి అధికారుల్ని సూచించారు. పుష్కరాలకు 5 కోట్లకు పైగానే భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో రద్దీని దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాట్లు చేయనున్నారు. ఇక భక్తులు వచ్చేటువంటి రహదారి మార్గాలు, విడిది సౌకర్యాలు, సేద తీరేందుకు ప్రత్యేక శిబిరాలు, రవాణా సౌకర్యం, పార్కింగ్ వ్యవస్థ, స్నాన ఘట్టాల వద్ద ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు, రద్దీ నియంత్రణ పైన దృష్టి సారించనున్నారు. ప్రయాగ్రాజ్ లో జరిగినటువంటి కుంభమేళా తరహాలోనే గోదావరి పుష్కరాల్లో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యంగా రద్దీ నిర్వహణకు అంతర్జాతీయ సభలు, సమావేశాలు, స్పోర్ట్స్ టోర్నమెంట్లు నిర్వహించే సంస్థలకు బాధ్యతలు అప్పగించేందుకు యోచిస్తుంది.